ప్రపంచంలోని సమస్యను చూసి సంకల్పం చేస్తే ప్రపంచంలోని సమస్య ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది, అంటే లోతుకు పెరుగుతుంది. అలా కాకుండా నేను చాలా ధనవంతుణ్ణి, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను చాలా తెలివైన వ్యక్తిని అని మీ సంకల్పాన్ని సృష్టించడం వల్ల మీ ప్రపంచాన్ని మీరే సృష్టించగలుగుతారు. సైన్స్ ఏమంటుంది అంటే వైబ్రేషన్ ఇన్ఫ్లుయెన్స్ ద రియాలిటీ. వైబ్రేషన్ అంటే మనం ఆలోచించే విధానం. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో దానినే మనం ఆకర్షిస్తాం. ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు, మనుషులు, ఆలోచనలు, చెట్లు, చివరికి రాళ్ళు కూడా నిరంతరం ఒక నిర్దిష్ట వేగంతో వైబ్రేట్ అవుతుంటాయి. హై వైబ్రేషన్ అంటే మనం ప్రేమ, కృతజ్ఞత, శాంతి, సంతోషం, ఇవి చాలా హై వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ ఆలోచనలు చాలా హై వైబ్రేషన్ని సృష్టిస్తాయి. కోపం, భయం, అసూయ, బాధ వంటివి తక్కువ వైబ్రేషన్ని సృష్టిస్తాయి. ఆలోచనలు మనం ఏ విధంగా అయితే ఆలోచన చేస్తామో అటువంటి వ్యక్తులను ఆకర్షిస్తాం. ఆలోచనలే మనం సానుకూలంగా ఆలోచనలు చేసినప్పుడు సానుకూల వ్యక్తులను, సానుకూల పరిస్థితులను ఆకర్షిస్తాం. అలా కాకుండా వ్యతిరేకంగా నెగిటివ్గా ఆలోచించడం వల్ల మనం ఇష్టలేని వ్యక్తులను, పరిస్థితులను ఆకర్షించగలుగుతాం. మనం ఈ వైబ్రేషన్ని ఎలా పెంచుకోవాలి అంటే ధ్యానం చేయడం ద్వారా, ప్రస్తుతం ఉన్న ప్రతి స్థితికి కృతజ్ఞత చెప్పడం ద్వారా మనం ఈ వైబ్రేషన్ని పెంచుకోవచ్చు. ఆహారం ద్వారా కూడా మనం ఈ వైబ్రేషన్ని పెంచుకోవచ్చు. వైబ్రేషన్ పెంచుకోవడం ద్వారా మీరు దీనిని డైలీ ధ్యానం చేయడం ద్వారా మీ ఆలోచన విధానం మార్చడం ద్వారా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఈ విధంగా మీరు మీ ఆలోచనలను క్రమం తప్పకుండా పరీక్షిస్తూ ఆలోచించే విధానాన్ని ఇంకొకసారి ఆలోచించండి. నేను ఎలా